హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియోలో మీ లైఫ్లో అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, అవి మీకు తెలిసినా తెలియకపోయినా సరే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అండ్ మీకు తెలియని సంఘటనలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో రీడింగ్ అయితే వస్తుందండి. అలానే మీ పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీ మీద నిందలేసేవారు అండ్ మీరంటే శత్రువులా భావించేవారు, వారి గురించి కూడా రీడింగ్ అయితే వస్తుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. మొదటిగా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఈ ఎనర్జీ సఫర్స్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేసి డైస్ అయితే రీడింగ్ అయితే వస్తుందండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు ఏంటి తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్. 3 of Cups ఎనర్జీస్ వచ్చింది అండ్ Queen of Swords, Ten of Cups, Page of Cups, Nine of Pentacles. సూపర్ అండి. యూనివర్స్ మీకు మంచి మంచి సమాధానాలు అయితే ఇచ్చారు కూడా. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, నో వర్డ్స్ అన్నమాట. అసలు మీ లైఫ్లో మీకు చెప్పాను కదా, మీకు తెలిసినవి కావచ్చు తెలియనివి కావచ్చు, అసలు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయో యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. 1 వచ్చింది 3 of Cups ఎనర్జీస్. ఓకే, ఏదో అకేషన్ అయితే కనిపిస్తుందండి, ఫ్రెండ్స్ మీట్ అవ్వడం కానీ అండ్ ఏదో బర్త్డే అకేషన్స్, రీనన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. జరగబోయే సంఘటన ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. హ్యాపీ స్మైల్ అన్నది ఉండబోతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, సడన్ చేంజెస్ అయితే కనిపిస్తుంది. ఒక రీయూనియన్ కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అనేది ఉండబోతుంది అండ్ ఒక సెలబ్రేషన్స్ కూడా కనిపించబోతున్నాయి. మీ లైఫ్లో జరగబోయే సంఘటనలు ఒక సెలబ్రేషన్స్ అయ్యేది కనిపిస్తున్నాయండి. హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. అండ్ 2 ఎనర్జీస్గా 4 వచ్చింది. ఓకే చూడండి, ఇది 4 ఎనర్జీస్ కార్డ్. మీకు కాంటాక్ట్ అయితే వస్తుందంటండి. ఎవరో మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, ఒక లవ్ ప్రపోజల్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు అయితే వస్తున్నాయి. అండ్ 3వసారి యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు. 1 వచ్చింది క్లారిఫికేషన్. 2 ఇక్కడ ఎవరికో మ్యారేజ్ ప్రపోజల్ అయితే రాబోతుందండి. అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ మీ లైఫ్లో జరుగుతుంది ఏంటి, ఒక మ్యారేజ్ డిస్కషన్ అయితే అయి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్కి అబ్జెక్షన్స్ అయి ఉంటారు కదా కొంతమంది, వారి మాట మీదే నడవాలి, వారు ఓకే అంటే అక్కడ మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో సిచ్యువేషన్ ఏదో కొంతమంది లైఫ్లో జరుగుతుందేమో. వారికి ఈ పరంగా యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏంటంటే వారి నుండి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందండి. అంటే ఈ మ్యాచ్ ఓకే చేసినట్టు మీకు ఒక సందేశం అనేది పంపిస్తారు. వీరికి మీరు నచ్చడం కానీ అండ్ ఎందుకో మీకు అట్రాక్ట్ అయితే అయ్యారండి. వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఎనర్జీస్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఒక వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఒక బర్త్డే అకేషన్ కానీ కనిపిస్తుంది. ఇక్కడ మీ వెల్విషర్ కావచ్చు అండ్ మీ వైపు మాట్లాడేవారు కావచ్చు, వీరి వల్లే మీకు దూరం అయిపోయిన వారు అంటే మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ మీకు దూరంగా ఉండొచ్చండి. ఇక్కడ ఈ వెల్విషర్స్ చెప్పడం వల్ల మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి
మీ లైఫ్లో గతంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని కంట్రోల్ చేసేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు కదా మాటల పరంగా, వారిలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు మాటల పరంగా కూడా మీ మీద ప్రేమ అయితే చూపిస్తున్నారండి. వారు ఎవరైనా కావచ్చు, మీరంటే పడని వారు, కానీ వారిలో ఇంత చేంజెస్ రావడానికి కారణం మీ లైఫ్లో ఏదో పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు వారికి నచ్చుతున్నారు, నచ్చేలాగా మీరు ఉంటున్నారు. మరి ఏ మాయ చేశారో కానీ చూడండి, ఇంకా చెప్పడానికి ఏముంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. మీ ప్రేమ అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రేమ అని కాదండి, మీ ప్రేమ అని కాదు, అసలు మీ పేరన్నది అందరూ, అంటే మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు తెలియకపోయినా సరే మీ పేరు విలువ ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఏదైనా సరే మీరు పలానా అంటే ఒక రెస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇది సక్సెస్ అనమాట. నలుగురిలో ఒక గుర్తింపు, మీ మాట విలువ పెరుగుతుంది. అంటే ఇక్కడ కర్మ అన్నది మీరు గతంలో ఎలా ఉండేవారో అలానే మీకు అంటే రిజల్ట్ అన్నది ఉంటుందండి. ఇప్పటి వరకు కొన్ని సిచ్యువేషన్స్ మీరు బాధపడ్డారు కదా, ఒకళ్ళు మిమ్మల్ని అనటం కానీ, ఆ మాటలు పడ్డం కానీ, మీరు వారు అన్నారు కదా అని మీరు అనేస్తే అక్కడికక్కడ సెటిల్ అయిపోతుందండి. కానీ మీరు అనలేదు, ఆ మాటను అలా ఉంచారు కాబట్టి ఆ మాట తిరిగి వాళ్ళకే వెళ్తుంది. ఓకే, ఇంకా రెండవసారి ఏంటంటే ఇక్కడ వరకు మీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుందండి. పాజిటివ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీ టైం అనేది నడుస్తుంది. లక్కీ టైం అని కూడా చెప్పవచ్చు. మీరంటే పడని వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు అండ్ మీతో మాట్లాడాలని చూస్తారు. మీకు ఒక సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. కొంతమంది చూడండి మ్యారేజ్ పరంగా కూడా అబ్జెక్షన్స్ చెప్తారు. మిమ్మల్ని వద్దని ఇప్పటి వరకు కొన్ని రోజులు గడిపేశారు కదా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి వారి నుండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఎందుకంటే ఈ రీడింగ్ అనేది ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారే తీసుకోండి. మీ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్నవి, మీకు తెలియని విషయాలు వెనకాల జరుగుతున్నవి ఈ ఎనర్జీస్ అని చెప్పాను కదా. మీ వెనకాల మీతో మ్యాచ్ కావాలని, అంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని మీ వెనకాల మాట్లాడుకుంటున్నారండి. అలాంటి మాటలైతే ఉంటున్నాయి. మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూడండి. అండ్ ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు ఏదో మంచి అన్నది జరగబోతుంది. మీరు ఎవరినో మార్చేశారండి సడన్గా, మీ టైం అనేది నడుస్తుంది. అసలు మిమ్మల్ని తిట్టిన వారే మిమ్మల్ని పొగుడుతున్నారు. అలాంటి ఎనర్జీస్ అయితే ఉంటున్నాయి మీ లైఫ్లో ప్రజెంటు. అండ్ ఇప్పుడు మీ పడి ఏడ్చేవారు, మీరంటే శత్రువులా చూసేవారు లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉంచేస్తున్నాను. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో యూనివర్స్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పారు. పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్సే వచ్చేయండి. ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది అండ్ మంచి అకేషన్స్, మీరు లైఫ్ని ఎంజాయ్ చేసే అకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరంటే పడని వారు కూడా మీరంటే ఇష్టపడేలాగా ఉండే రోజైతే రాబోతుంది. అంటే ఇక్కడ మీకు ఒక లక్ అన్నది స్టార్ట్ అయినట్టుంది. అండ్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, అంటే మీరంటే శత్రువులా చూసేవారు, మీ మీద నిందలు వేసేవారు. వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ మీరు ఎవరితో అయితే రిలేటెడ్గా తీసుకుంటారో వారి పరంగా మీరు తీసుకోవచ్చండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో వీరిని శత్రువులుగా భావించే వారి లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ వ్యూవర్స్ అంటే పడని వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాంటి వారి లైఫ్లో ఏం జరుగుతుంది. డెత్ కార్డ్ వచ్చింది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్, ద వరల్డ్, నైట్ ఆఫ్ హ్యాండ్స్. ఇదిగోండి కార్డ్స్ ఎలా వస్తున్నాయో. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డు. శత్రువులు ఎవరో కాదండి, మీ అయిన వారే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనిపిస్తుంది నాకు. ఈ రోజుల్లో బయట వాళ్ళు మీ పడి ఏడ్చే అంత టైం ఎవరికి ఉండదు. ఇంట్లో వారు ఇది అవుతున్నట్టున్నారు.
నాకు బయట వాళ్ళు ఎవరు కనిపించట్లేదండి. మీ ఆయన వారే కనిపిస్తున్నారు. మీరంటే శత్రువులా భావించేవారు, మీ మీద నిందలేసేవారు. వారు ఎవరైనా కావచ్చు, ఆఖరికి పేరెంట్స్గా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లోని స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంది అంటే కన్న ప్రేమల కన్నా కట్టుకున్న ప్రేమలని తెలుస్తుందండి. మీకు ఒక లాజికల్ పాయింట్ చెప్తాను. వైఫ్ బాగుంటే హస్బెండ్ బాగుంటలేదు, హస్బెండ్ బాగుంటే వైఫ్ బాగుంటలేదు. ఒక బంధం ముడివేశాక అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది, అంటే ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఎదుటి వాళ్ళ మాటల మీద నడిచి వీరిని వదులుకోవాలనుకోవడం కానీ, వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు బాధ పెట్టడం కానీ ఇవి జరుగుతున్నాయి కదా. కానీ ఇక్కడ ప్రేమ ఎలా ఉందంటే కన్నవారేమో పెళ్లి చేసి పంపించేసి, ఇది కొంతమంది విషయంలో మాట్లాడుతున్నామండి. ఇంకా బాధ్యత తీరిపోయింది, సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు కొంతమంది తల్లిదండ్రులు అయితే. అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి. కానీ కట్టుకున్న వారైతే అందరూ మోసపూరితమైన వారు కాదు. ఒకవేళ వారు తప్పుదారి పట్టినా సరే ఎప్పటికైనా ఒక బంధం విలువ అన్నది తెలుసుకుంటారు. కట్టుకున్న ప్రేమ ఇప్పుడు శాశ్వతం అండి. కన్న ప్రేమ కొంతవరకే, అంటే వారి బాధ్యత వరకు తీసుకుంది. ఏంటంటే కన్న వరకే వాళ్ళ బాధ్యత, అండ్ వీరిని చూసుకునే బాధ్యత చివరి వరకు మనమే తీసుకోవాలన్నమాట. తల్లిదండ్రులు బాధ్యత మనం సగం ఏజ్ నుండి మనం తీసుకోవాలి. ఇక్కడ సగం ఏజ్ నుండి మనం తీసుకోవాలంటే మనకి ఒక సపోర్ట్ పిల్లర్లా ఉండేవాళ్ళు ఉండాలి, అంటే ఒక పార్ట్నర్ అయితే ఉండాలి. ఈ పార్ట్నర్ని మార్చుకోవాలి అంటే పార్ట్నర్ ఎప్పుడు మీతో ప్రేమగా ఉంటారు అనుకోకూడదండి. ఒక్కొక్క సిచ్యువేషన్, ఈరోజు మంచి లేదు చెడ్డ లేదు, ఎవరు ఏం చెప్తే ఆ మాట మీద నడుస్తున్నారు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పేరెంట్స్ భారం అయిపోతున్నారు, ఇక్కడ కట్టుకున్న వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రేమ అన్నది ఎక్కడ స్వచ్ఛంగా ఉంది అంటే కట్టుకున్న వారి కోసం కన్నవారిని వదులుకునే వాళ్ళు ఉన్నారు, కన్నవారి కోసం కట్టుకున్న వారిని వదులుకునే వాళ్ళు ఉన్నారు. కానీ రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది చూడండి, కట్టుకున్నవాడైనా సరే కట్టుకున్నదైనా సరే తప్పుదారి పట్టినా సరే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేసి మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసే తప్పులు కనిపించకుండా వాళ్ళు జీవితం ఇవ్వాలని చూస్తున్నారు చూడండి, అదే స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడ మీలో చాలామందిని చూస్తున్నాను రీడింగ్ పరంగా. ఇప్పుడు మీ మీద నిందలేస్తున్నారు అంటున్నారు కదా, మీ మీద నిందలేసేవారు ఎలా ఉంటారంటే గడ్డి తినేవాళ్ళే మాట్లాడతారండి అలాంటి మాటలు. ఒకటి చెప్తాను, అసలు మీ మీద నిందలేయడానికి అసలు వారి ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు మీ మీద నిందలేసేవారు కూడా మీ కాలి గోటికి కూడా సరిపోరండి. ఏ విధంగా చెప్తున్నా అంటే అసలు వారి ఇంట్లో ఎదుటి వాళ్ళు పడి తినడమే కానీ వాళ్ళు ఒకళ్ళ అతిథి వచ్చాడు కదా అని వాళ్ళకి మంచి మర్యాద చేసే రకాలేమీ కాదు. అంటే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మొహం చూసుకునే రకాలే ఉంటారు. నిందలు వేసే వాళ్ళు ఎప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందా ఆరాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ నిందలేస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎలాంటివి జరుగుతాయండి, వాళ్ళ ఇంట్లో అవి జరుగుతున్నాయి కదా అని అందరి ఇళ్ళలో ఇవే జరుగుతాయి అనుకుంటారు. అసలు మీ మీద నిందలేయటానికి మీరు వాళ్ళు నిందలేసారే కదా అని మీరు బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మనసు అయితే బాధ అయితే ఉంటుందండి, పైకి కనిపించకపోయినా సరే. ఒక మాట మరి తెలుసు అంటారో తెలియకంటారో కానీ అనేసిన మాటలు అంటారు. మళ్ళీ తిరిగి మీరు అదే మాటలు మాట్లాడారనుకోండి గొడవలు పడతారు. ఆ గొడవల వరకు ఎక్కడ వెళ్తాయంటే ఇంకా మిమ్మల్ని క్యారెక్టర్ లేని వాళ్ళ చూసేస్తారు. ఒకవేళ వారు అన్న మాటలు మీరు పడ్డారనుకోండి మీదే తప్ప అని అంటారు. ఏదైనా సరే అవతల వారు మిమ్మల్ని అన్నారు అంటే వాళ్ళు అసలు ఎలాంటి వారు మీరు తెలుసుకోవాలండి. ఒకవేళ మీకు సంబంధం లేని వారు, అసలు మిమ్మల్ని అంటాక సరిపోని వారు, ఇలాంటి వారి మాటల వల్ల మీరు ఏమీ పట్టించుకోవాల్సిన లేదు. ఇప్పుడు మీ పడి ఏడ్చే వాళ్ళ లైఫ్ చూడండి ఎలా ఉన్నాయో. చూద్దాం యూనివర్స్ కూడా ఏం సమాధానం ఇస్తారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారికి యాంటీగా పర్సన్ శత్రుత్వంగా ఉన్న వారి లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. 2 వచ్చింది, మిస్సింగ్ ఎనర్జీస్. వీళ్ళకి అన్నీ ఉన్న ఏదో లోటు ఉంటుందండి. చూడండి ప్రతి దాని మీద ఆశపడతారు, అన్నీ వాళ్ళకే సొంతమని అనుకుంటారు. ఒకరు సంతోషం చూసి ఇదైపోతారండి. దేవుడిచ్చిన లైఫ్లో సంతోషంగా ఉండలేరు. వీరేంటంటే ఎదుటి వాళ్ళ లైఫ్లో చూసి వీళ్ళకి ఈ లైఫ్ లేదా అన్నట్టు బాధపడతారు. వీళ్ళకి వీళ్ళ బుద్ధిని బట్టే వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్రతిదీ చేజారిపోతుందండి. ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లల పరంగా కెరీర్ బాగోదు, అండ్ ఏదైనా సరే లాస్ పోయే సిచ్యువేషన్, ఒక హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కెరీర్లో గ్రోత్ అన్నది ఉండదు.
జీవితంలో అన్నీ కోల్పోవడం అయితే ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు ఒక అవకాశం అయితే ఇస్తారండి, ఒక దారాన్నది ఇస్తారు. అంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకుని ఎవరినైతే మాటలు అన్నారో వారి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగితే చేస్తారు. కానీ వీరు ఇలా కాదండి, మీరెంత, మీ బ్రతుకెంత అన్న మాటలు అన్నవారు కాదు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని అడగలేరు. కానీ యూనివర్స్ ఏంటి అంటే మీలాంటి వారి విలువ తెలియాలంటే వీరికి కొన్ని కష్టాలు అయితే పెడతారు. ఓకే, ఏదైనా సరే మీతో అవసరమైతే ఉంటుందండి. ఆ అవసరం ఉన్నప్పుడు మీతో, ఇప్పుడు మిమ్మల్ని ఈజీగా అనేయచ్చు, ఇక్కడ మీతో అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, ఈ విధంగా కూడా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీతో అవసరమైతే ఉందండి. వారి లైఫ్లో జరిగేది ఏంటంటే మీతో అవసరం లేకుండా వారికి ఏ పని జరగదు. ఇంకో 2 ఎనర్జీస్ 3. ఇప్పుడు వీరి లైఫ్లో జరగబోయేది ఏంటంటే చాలామంది దూరం పెడతా ఉంటారనమాట. చూడండి, వీరందరినీ మిస్ అవుతారు. వీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడరు, అందరు దూరం పెడతా ఉంటారు. ఇప్పుడు వీరికి ఒక లైఫ్ అనేది చూసారు కదా, ఇప్పుడు వీరి టైం నడిచిందేమో, అంటే వీరి మాటలు కూడా చుట్టూ ఉన్నవారు సమర్థించవచ్చు అనేసిన మాటలు అన్నట్టు ఉండవు కదా. ఏదైనా సరే ఒక మాట 10 మాటల కింద పుడతాయి. ఆ 10 మాటల్లోని వీరినే చీకొట్టేలా ఉంటాయండి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పటి వరకు వీరి లైఫ్ అంటే వీరి మాటే నెగ్గింది, వీరేంటో అందరికీ తెలియటం, వీరిని దూరంగా పెట్టడం, ఇలాంటి వారితో మాట్లాడితే మిమ్మల్ని అన్నట్టు వీరిని కూడా అంటారు కదా. వీరితో ఎంత తక్కువ ఉండాలంటే అంత తక్కువ ఉండాలి. మాట్లాడడం మానేస్తారండి చాలామంది. ఇలాంటి వారితోటి మాట్లాడడం మానేస్తారు, హెల్ప్ చేయరు, వీరిని నమ్మరు. అంటే వీళ్ళ లైఫ్లో చాలామంది సమయం సందర్భానుసారం దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. 3వది 5 వచ్చింది చూసారా, 1 2 3 4 5. లైఫ్లో అందరూ వల్ల సమస్యలు, అంటే వీరు సమస్యలు తీసుకొచ్చారు కాబట్టి అదే సమస్యలు అయితే ఎదుర్కొంటారు. చూడండి, గొడవలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వీరి లైఫ్లో. ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేసి నలుగురికి చెప్తారు. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఇక్కడ మీరేంటో తెలుసు కాబట్టి లైట్ తీసుకుంటారండి. ఒక విషయం చెప్తాను. ఏంటంటే చాలామంది గొప్పలు చెప్తారండి, ఏమీ లేకపోయినా శాలరీ విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఒక 0 స్టేట్లో ఉన్నారనుకోండి, ఆ 0 స్టేట్లో ఎందుకున్నారు, సపోర్ట్ చేసే మాటలు ఏమీ ఉండవు. మిమ్మల్ని ఏదో తీసి పడేసినట్టు మాటలు మాట్లాడతారు ఇలాంటి వారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే ఒక మాటలో పోతుంది, కానీ మరి అన్నారా అంటే మీ సిచ్యువేషన్ బాగోక అనకపోవడం మంచిది అన్నట్టు మీరు బాధపడతారు, ఇంకా వదిలేస్తారు. కానీ వీరన్న మాటలు ఎలా ఉంటాయంటే మళ్ళీ వీరికే తిరిగి కొడతాయండి. ఇప్పుడు వీరు అందరినీ మంచి చేసుకున్నారు మాటల పరంగా, ఆ మంచి అన్నది మళ్ళీ యాంటీ అయిపోయి అందరూ గొడవలు పడేలాగా ఎనర్జీస్ అయితే కనిపిస్తాయి. వీళ్ళ లైఫ్లో గొడవలు అయితే చూస్తారండి. గొడవలు పెట్టిన వారికి గొడవలు అయితే కనిపిస్తుంది. క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ అసలు ఈ ఎనర్జీస్ కార్డుకి క్లారిఫికేషన్ సమాధానం చెప్పగలరు. 2 వచ్చింది. ఏమీ మిగిలిదండి, అన్నీ మిస్ అవుతాయి. జీవితంలో వీరు అనుకున్నదోటి అయ్యేదోటి. వీరు ఒక మ్యాచ్ పరంగా చూసారనుకోండి, ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు కదా, ఆ మ్యాచ్ కూడా లాస్ పోవడం కానీ, అంటే మిస్ అయిపోవటం. అండ్ ఒక డబ్బు విషయంలో మోసపోవటం, అంటే డబ్బు విషయంలో కూడా లాస్ పోవటం. ఏదైనా సరే ఆస్తుల విషయంలో కూడా వీరికి న్యాయం జరగదండి, అన్నీ మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీతో ఒక అవసరం అయితే ఉంది, ఆ అవసరం ఏ విధంగానే కావచ్చు. అంటే వీరితో అవసరం ఏముంది అనుకుంటారు కదా, అవసరం ఉంటుందండి, అవసరం లేకుండా ఏమి ఉండదు. వీళ్ళకి ఒక మంచి చెప్పాలన్నా ఎవరు చెప్పలేరు. వీరు చెడ్డ చేసిన వారే ఎక్కువ, అంటే వీరు అందరికీ చెడ్డ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ వీరు మంచి చేసింది ఏమీ లేదు. మీలాంటి వారిని బాధ పెట్టి మళ్ళీ మీ అవసరం ఉంటే ఎలా మాట్లాడతారు. వీరేంటంటే కొంచెం ఆలోచిస్తారండి మీతో మాట్లాడాలా వద్దా అని, అవసరానికి కూడా. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీళ్ళ లైఫ్లో అన్నీ దూరం అయిపోతాయి. ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. చాలామంది చూడండి, అసలు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసి ఆస్తులు కూడా పెట్టుకుంటారు. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు అసలు ఏ అలవాటు ఉండదు, జస్ట్ ఏదో కూడబెట్టుకుని ఏదో చేసుకుంటారు. వాళ్ళు ఎవరికి పెట్టరండి, ఎదుటి వాళ్ళు పెడితే తినే రకాలుగా ఉంటారు అనుకోండి. అందరిలా కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. వాళ్ళకి పుట్టే పిల్లలు, అంటే ఈ కొడుకు పిల్లలు, ఆ కొడుకు తండ్రి మనవలు. ఓకే,
ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఆస్తులు హరాయించేస్తారండి. వీరున్నట్టు పొదుపుగా వాళ్ళు ఉండలేరు. ఏ విధంగా అయినా వారి పరంగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఈ ఆస్తి లేదు, ఇది లేదు, మంచివాళ్ళు కాదు, జీవితంలో ఎదగలేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇలాగే చేస్తారు. ఓకే. ఇంకో పరంగా చూసుకుంటే కొంతమంది మిమ్మల్ని అన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటారు కదా, మిమ్మల్ని అన్న వాళ్ళు ఉంటారు కదా. ఆ అన్న వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, అంటే వాళ్ళు కర్మను పోగేసుకున్నారు. ఆ కర్మను పోగేసుకున్న అనుభవించాలి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తాను. ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఆ ఇల్లు కట్టుకునే దానికి ఏంటంటే ముహూర్తం బలం బట్టి, అంటే ఆ పేరు బలాలు బట్టి కూడా చేతిలో డబ్బులు సమకూరకపోయినా సరే ఇల్లు అన్నది కంప్లీట్ అయిపోతుందండి. కానీ ఇలాంటి వారి కర్మ ఎలా ఉంటుందంటే డబ్బు రాబడుతూ ఉంటుందన్నమాట. ఆ ఇల్లు ఇంకా ఇంకా డబ్బు రాబట్టడం, వీళ్ళని అప్పుల పాలు చేయటం, అండ్ ఆ స్థలం పరంగా కానీ, ఆ హౌస్ కట్టుకున్న హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, కుటుంబంలో కలహాలు కానీ, సంథింగ్ ఏదైనా జరగవచ్చు అనమాట. అంటే అక్కడ ఈ పరంగా వారి ఇల్లు కట్టుకున్నా సుఖ సంతోషాలు ఉండవు, పెళ్లి చేసినా సుఖ సంతోషాలు ఉండవు, ఆస్తులు కూడబెట్టుకున్నా అవి నిలబడవు. ఏదైనా సరే వాళ్ళు హేళన మాటలు మాట్లాడేసామనుకుంటారు. అంటే వీరికి ఉన్నది మీకు లేదన్నట్టు మాట్లాడతారు. మీకు ఒకటే గుర్తుంచుకోండి, మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మీరు ఎవరి చేత మాట్లాడిన అవసరం లేదు, మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటో మీకు తెలియని వారి గురించి, అంటే మీకు తెలియని వారు కూడా చెప్తారండి. సపోజ్ ఏ షాప్కి వెళ్ళా మీరు అలవాటు ప్రకారం మీరు షాపింగ్ చేసి వెళ్ళిపోతారు. వేరే వాళ్ళు వచ్చారనుకోండి, వీరు తెలుసా అంటే తెలుసు, మంచి వాళ్ళని చెప్తారు. కానీ ఇక్కడ మీకు చెడ్డ గురించి ఏం చెప్పరు కదా. ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా సరే అది మీ తప్పు కాదని అలాంటి వాళ్ళు చెప్తారు. అంటే ఒక విలువైన మనుషులు ఒక మాట మాట్లాడతారు, విలువ తక్కువ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు అనమాట. విలువ తక్కువ మాటలు వాళ్ళు అసలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. అబ్జర్వేషన్ చేయాలి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి మాటలో ఎలా ఉంది, ఆ నవ్వులో ఎంత నిజం ఉంది, ఆ సింపతిలో అసలు నిజంగా సింపతిగా ఉంటున్నారా, వారి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారా, ప్రతి ఎనర్జీస్ కార్డ్ అనేది చూడాలి. పొగిడే వాళ్ళ దగ్గర అంత డొల్లేనండి, అంత సీన్ లేదు వాళ్ళకి ఎవరికి. చూడండి, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూస్తే వారి జీవితంలో ఏడ్చే రోజు అన్నది వస్తుంది. ఆస్తుల విషయంలో, లగ్జరీ లైఫ్ విషయంలో, వాళ్ళకి వచ్చే ప్రపోజల్ విషయంలో, అంటే వీరితో మాట్లాడేవారు కూడా మాట్లాడకుండా ఉంటారు. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు ₹1 పోగేసుకుని ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, అవి తిరిగి రావు. ఇది లైఫ్ అనేది చూస్తారనమాట. ఏడ్చే లైఫ్ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక మంచి వాళ్ళని బాధపడితే అది వేరొక రూపంలోని దేవుడు ఏడిపించేలా ఉంటారండి. చూడండి ఎనర్జీస్ అన్నీ, వీరి లైఫ్లో అన్ని సమస్యలే, అన్ని గొడవలే కనిపిస్తున్నాయి. మళ్ళీ మీ లైఫ్లో చూస్తే ఎలా ఉన్నాయి చూడండి, చక్కగా మంచి కార్డ్స్ వచ్చాయి. మీరంటే పడిన వారే మీకు కాంటాక్ట్లోకి వస్తారన్నాను కదా, మేబీ వీరు కూడా రావచ్చు. అంటే మీ అవసరం ఏదైనా కావచ్చు, మీ మాట విలువ ఉంటుంది, మీ మంచితనం వల్ల ఇలాంటి వారికి కూడా మీరు హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే మీరు ఉంటారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా రాలేదు చూడండి, ఈ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు అంత సరైన వారు కాదు. వీరన్న మాటలు మీరు లెక్క చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ లైఫ్లో అయితే సంతోషాలు అయితే చూడబోతున్నారండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చాను. మీరు బాధపడుతున్నారు కదా అని కాదు, డివైన్ అన్నవారు, యూనివర్స్ అన్నవారు ఎనర్జీస్ బట్టే సమాధానాలు అయితే ఇస్తారు. ఇక్కడ మీరు ఎవరైతే బాధపడుతున్నారో, ఒకరి నిందలేస్తారని బాధపడని అవసరం లేదు. అసలు మీ కాలి గొడ్డుకు కూడా సరిపోరండి. మీరు అన్నాక నేను ఎనర్జీస్ అయితే చూశాను, చాలా కామెడీగా అనిపించింది. అసలు ఆ పర్సన్ అంటవేంటి, మీరు బాధపడ్డవేంటి, అసలు మీరేంటో మీకు వాల్యూ తెలియట్లేదు. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. అవతల వారి మాటలు విని మిమ్మల్ని తక్కువ చేసి మాత్రం చూడకండి. ఎప్పుడు మీ విషయంలో వారు తక్కువే. మీరు ఒకటి ఆలోచించాలి, గాడ్ కొన్ని గిఫ్ట్ పరంగా ఏదో ఒకటి ఇస్తారు, అందిస్తారు, ఆశిస్తారు, బుద్ధిస్తారు, జీవితంలో గెలిచే తెలివితేటలు ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకుంటారు. ఆస్తులు అందం అన్నది నికరం కాదండి, మాటే నికరం. ఓకే. ఏదైనా సరే మీరు మంచి చేస్తే ఆ మంచి అలా ఉండి అది ఇంకొక ప్రతిఫలం అన్నది ఇస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు మీకు ఆస్తి లేదని, అందం లేదని, మీరు జీవితంలో సక్సెస్ కాలేదని అలాంటి హేళన మాటలు మాత్రం పట్టించుకోవద్దు. ఆ హేళన మాటలు మాట్లాడితేనే ఒక ఇల్లు కడితే ఆ ఇల్లులోని అప్పు చూస్తారు, అనారోగ్య సమస్యలు చూస్తారు, కుటుంబంలోని కలహాలు చూస్తారు,
అండ్ ఏదైనా సరే ఒకళ్ళ వారికి డబ్బులు ఇచ్చినా సరే ఆ డబ్బులు తిరిగి రావు. జీవితంలో అన్నీ మోసపోవడమే. ఇప్పుడు అందరికీ మాకు ఏం అవసరం ఉంది, మాకు అన్ని రకాలుగా ఉంది, మాకు అవసరం లేదనుకుంటారు. కానీ అవసరం ఉంటుందండి, మనిషి అవసరం ఉంటుంది. డబ్బు పరంగా అన్ని పనులు చేయించుకోవచ్చు, కానీ మనిషి పరంగా కూడా కొన్ని పనులు ఉంటాయి. ఆ పర్సన్తో పని చేయించుకోవడం వల్ల వీరికి సమస్య అనేది బయటపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఏడిపించిన వారు మీరంటే శత్రువుగా భావించే వారికి ఏదో ఒక రోజు మీ అవసరమైతే ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. మీకు ఆస్తులు ఉన్నాయా లేదా అన్నది కాదు. ఇక్కడ మీ మాట పరంగా ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు వారికి సపోర్ట్గా నిలబడతారు. వారికి హెల్ప్ చేసే స్థాయిలో మీరైతే ఉండబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీరు వెంపర్లాడరండి. ఉంటే ఉంది జీవితం, లేదంటే లేదు. జీవితంలో ఒక అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అవ్వటం, ఇలాంటి గుణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కానీ ఒకటేనండి, మీరు ఇలా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు మాటలు అన్నారు కదా అని బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుంది అంటే, అలాంటివన్నీ దూరం పెట్టడమే మంచిది. అంటే ఇంకా ఎవరైనా సరే మన పని మనం చేసుకోవటం, ఒకవేళ వాళ్ళంతటి వారు వచ్చి మాట్లాడితే సింపుల్గా మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఇష్టమైతే చేయండి, లేదంటే మీ వల్ల కాదని సమాధానం చెప్పండి. నో చెప్పడం నేర్చుకోండి, మొహమాటం మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడు కొంతమందికి విలువ తక్కువ వాళ్ళు ఉంటారండి. మీరు అన్నది కూడా నలుగురికి చెప్పరు. వీరి గొప్పలు చెప్పుకుంటారు, కానీ మీరు చేసిన మంచి అయితే చెప్పరు. కొంతమంది ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ ఈ వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.